హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అదే కృష్ణప్రసాద్ కూతురు అలాగే కొడుకుని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చేస్తారు కదా. ఇక అప్పుడే వాళ్ళ అత్తారింటికి వచ్చిన తర్వాత అలా చూస్తూ అందరూ బయట నిలబడి ఉంటారు. ఉండండి, దిష్టి నీళ్ళు తీసుకొస్తాను దిష్టి తీయటానికి అని చెప్తూ వాళ్ళ అత్తయ్య చెప్తుంది. చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరూ అలా సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ పెళ్లి కొడుకు చేతులు పట్టుకొని తనని ఇలా గట్టిగా చేతి పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. రే ఏంట్రా అది అని అంటూ ఉంటే, నాన్న మీరందరూ వెళ్ళండి, మేము వెనుక నుంచి స్పెషల్గా వస్తాం అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి సరే సరే అని చెప్పేసి అప్పుడు మీరా కూడా ఇలా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్తో, ఏమండి వాళ్ళు స్పెషల్గా వస్తారంట, మనం వెళ్దాం పదండి అనేసి లోపలికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అప్పుడే ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి ఇద్దరు కూడా చేతులు పట్టుకొని ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, రే కొంచెం ఆగరా, అప్పుడే అంత తొందర ఏంటి అని అంటూ వాళ్ళు అలా చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు. నాన్న మీరు వెళ్ళండి నాన్న అని అంటాడు. ఇక అప్పుడే లోపలికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా లోపలికి వస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అలా నిలబడి చూస్తూ ఉంటారు. గుమ్మం దగ్గరికి రాగానే వాళ్ళకి దిష్టి తీసి ఇంకా బయటకి ఎర్ర నీళ్ళు చల్లి రావడానికి వెళ్ళిపోతుంది. అలా ఎర్ర నీళ్ళు చల్లేసి వచ్చేసరికి మళ్ళీ ఇలా కడప మీద చెంబు పెట్టి ఈ ధాన్యాన్ని లోపలికి తన్నేసి రామ్మ అని చెప్తే సరే అని అలా లోపలికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటారు. ఇక అప్పుడే కట్న కానుకల గురించి ఏం చేశారు అని మీరాతో అంటుంది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ. అలా అనేసరికి ఇక అప్పుడు మీరా అదే 16 రోజుల పండగకి అన్నయ్య ఇచ్చేస్తానని చెప్పాడు కదా అని అంటూ చెప్పగానే ఇచ్చేస్తానని చెప్పారు, కానీ ఇస్తారో ఇవ్వరో ఏం జరుగుతుందో ఏంటో అని అనగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇక అలా చూస్తూ సరే సరే అనేసి కాఫీ తీసుకొస్తా అనేసి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళ ఆయన్ని అలాగే వాళ్ళ కొడుకుని కాఫీ తేయటానికి వెళ్ళినప్పుడే లోపలికి పిలిచి, రే చెప్తున్నా చూడు, నువ్వు శోభనం గీపనం అని చెప్పి వెంటనే ముహూర్తాలు అవి పెట్టుకోవద్దు అని అంటూ చెప్పేసరికి, అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఇప్పుడే కదా పెళ్ళైపోయింది, ఇంకా మేము శోభనం జరగకుండా ఎలా అని అంటే, రే నేను చెప్తున్నాను విను, వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా ఇవేవి పెట్టుకోకూడదు, అలా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాము అది ఇదని చెప్తారు కానీ ఇవ్వరు, అందుకే చెప్తున్నా వాళ్ళు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, లేదంటే జరిగిపోయిందంటే అన్నీ ఇంకా ఇలాగే జరిగిపోతూ ఉంటాయి, వాళ్ళు ఏమి చేయరు అని ఏంటూ చెప్తే ఇంకా అప్పుడే అలా చూస్తూ అది కాదమ్మా అంటే, రే నువ్వు నోరు ముయ్యరా, మేం చెప్పినట్టు విను వాళ్ళ నాన్న అంటాడు. సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తారు. కాఫీ తీసుకోండి అంటే కృష్ణప్రసాద్ ఒక్కడే కాఫీ తీసుకుంటాడు, మిగిలిన వాళ్ళెవరు కూడా తీసుకోరు. ఇక అప్పుడు అలా నిలబడి ఉంటారు. పంతులు గారితో మేము ఇప్పుడే మాట్లాడాము, ఇంకా పంతులు గారు నెల రోజుల దాకా పెళ్లి ముహూర్తాలు శోభన ముహూర్తాలు లేవని చెప్పారు, వాళ్ళ జాతకాలు ఇద్దరివి పంతులు గారి దగ్గరే ఉన్నాయి, ఇంకా ఆయనని అడిగితే ఇలా చెప్పారు అని అంటూ చెప్తుంది. ఆ మాటకి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కొడుకు పెళ్లి కొడుకుగా ఉంటాడు కదా, ఇలా అనుకుంటూ ఉంటాడు కంగారు పడుతూ, అమ్మో వీళ్ళు ఏదో 2-3 రోజులు చెప్తారేమో అనుకున్నా, కానీ నెల రోజులు చెప్పేశారేంటి అని కంగారుగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా అలాగే కృష్ణప్రసాద్ వాళ్ళు అలా చూస్తూ, ఏంటి నెల రోజులు లేవని చెప్పారా అంటే, అవునన్నయ్య నెల దాకా లేవని చెప్పారు అని చెప్తే ఇంకా అలా చూస్తూ ఉంటారు. అంతలో పంతులు గారు వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసా అని అంటూ లోపలికి వచ్చేస్తాడు. రాగానే పంతుల్ని చూసి ఇంకా అప్పుడు అబద్ధం చెప్తారు కదా పెళ్లి కొడుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మయ్య వచ్చేసాడు, ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. ఇక నా సంభావన, ఇంకా నేను వీళ్ళకి పెళ్లి ముహూర్తాలు పెట్టాను, పెళ్లి జరిగిపోయింది, నేను వీళ్ళ జాతకాలు చూశాను, అంతా బాగుంది, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి, నేను లేకుండానే హాస్పిటల్లో పెళ్లి జరిగిపోయింది, అయినా అదే పెళ్లి మండపం అనుకుని పెళ్లి కూడా చేసేశారు, అయితే అయింది, ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమానికి నేనే ముహూర్తం పెట్టడానికి వచ్చేసాను అని పంతులు గారు చెప్తే, అవునా మీరు వచ్చేసారా అని అంటూ, అవును పంతులు గారు ఇందాకనే కదా మీతో మాట్లాడమని చెప్పారు అంటే, నాతో ఎవరు మాట్లాడలేదే అంటే, వెంటనే ఈయనతో కాదు అన్నయ్య గారు పెద్ద పంతులతో మాట్లాడాము అంటే, పెద్ద పంతులు అంటే మా నాన్నగారు, ఆయన ఇక్కడ లేరు కదా అని అంటాడు పంతులు. అలా అనేసరి ఆయన ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు, ఆయన చచ్చిపోయిన ఆయనతో మీరు ఎలా మాట్లాడారబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, అంటే పెద్ద పంతులు అంటే మీ నాన్న కాదు, వేరే ఆయన పేరే పెద్ద పంతులు అంటే, సరే అయితే నాకు సంభావన ఇవ్వాలి కదా, దానికోసం వచ్చా అంటే, ఎంత మాట్లాడారు ఎంత ఇస్తున్నారు అంటే 10,000, అందులో 1,000 అడ్వాన్స్ ఇచ్చారు, మిగతా అని ఆలోచిస్తూ ఉంటే
ఇదిగో 20,000 తీసుకోండి అని కృష్ణప్రసాద్ ఇచ్చేస్తాడు. అబ్బా ఎంత మంచి చెయ్యో, పెద్ద మనసు అంటే ఇలా ఉండాలి, పెద్ద మనిషిలాగా చేశాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, అసలు ఇవ్వని వాళ్ళ గురించి ఎందుకులే అనేసి మళ్ళీ ఇలా అంటాడు. సరే అయితే అసలు ఆ పెద్ద పంతులు మీతో ఏం చెప్పాడో, ఆయనకి మీరేం చెప్పారో, ఆయన అసలు ఏం మాట్లాడారో నాతో చెప్పండి, అది నిజమో కాదో నేను చెప్తా అనేసి పంతులు అంటాడు. ఇక అప్పుడే మీ సంభావన మీరు తీసుకున్నారు కదా, మీరు వెళ్ళిపోండి అని అంటే, ఇక లేదు నేను వెళ్ళను, నేను న్యాయం చేసే వెళ్తా అని అంటే, ఇక అప్పుడు సరే ఆ పంతులు గారు చెప్పారంట నెల రోజుల దాకా శోభనానికి ముహూర్తాలు లేవని చెప్పారంట అని కృష్ణప్రసాద్ అంటే, అయితే ఇది పచ్చి అబద్ధం, ఆ పెద్ద పంతులు అనేవాడు పెద్ద సన్యాసి, అందుకే ఇలా చెప్పాడు వాడు అని అంటూ, ఇప్పుడే నేను ముహూర్తాలు చూస్తాను ఉండండి, వాళ్ళ పేరు జాతకాలన్నీ బాగున్నప్పుడు ముహూర్తాలు ఎందుకు ఉండవు అనేసి పంతులు చూస్తూ ఉంటే, అప్పుడు ఇక్కడ మీరా వాళ్ళ వియ్యంకులు టెన్షన్గా చూస్తూ ఉంటారు. అయ్యోయ్యో వీళ్ళు ఇచ్చే కట్న కానుకలు అన్నీ ఇచ్చేదాకా వద్దని మేమనుకుంటే ఈ పంతులుగాడు వచ్చి మొత్తం చెడగొట్టేస్తున్నాడే అని అలా చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ ఆ పంతులు గురించి పంతులు ఇంకా చెక్ చేసి, రేపు రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి కానిచ్చేసేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు పంతులు. అప్పుడు అమ్మయ్య అని చెప్పి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే కృష్ణప్రసాద్ వాళ్ళు ఇలా అంటారు, అయితే ముహూర్తం ఉందంట కదా, ఆ ముహూర్తానికి చేసేద్దామంటే ఇంకా వాళ్ళు కూడా వియ్యంకులు ఏం చేయలేక సరేనని తల ఊపుతూ ఉంటారు. ఆ తర్వాత భూమి హాస్పిటల్లో ఉంటుంది కదా, ఇంకా అప్పుడే ముంబై నుంచి డాక్టర్ కూడా వచ్చేస్తాడు. రాగానే భూమిని అలాంటి సిచ్యువేషన్లో చూసి ఇంకా వీళ్ళంతా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కదా. ఇక అప్పుడే యమున వచ్చి ఏడుస్తుంది కదా గగన్తో, ఏం జరిగింది అని ఏడిస్తే గగన్ అక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఇలా జరిగింది, భూమి అడ్డు రావడంతో ఇలా బుల్లెట్ తగిలింది, అదంతా చెప్తాడు. చెప్పి ఏడుస్తూ ఉంటాడు గగన్. ఇక అప్పుడే శారద కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శారద అలాగే వాళ్ళ కూతురు వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు భూమి కోసం. అప్పుడు శరత్ కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటాడు. ముంబై నుంచి వచ్చిన డాక్టర్ లోపలికి వస్తూ ఉండగానే, శరత్ రండి డాక్టర్ రండి, మీకోసమే చూస్తున్నాం, మీరు వచ్చి మా కూతుర్ని కాపాడండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటే, నేను పేషెంట్ని చూస్తాను ఆ తర్వాత చెప్తాను, మీరు కంగారు పడకండి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోయి మాస్క్ అన్నీ పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేశాక చాలా సీరియస్గా ఉంది అనేసి ఇంకా బయటికి వస్తాడు. బయటికి వచ్చి ఇలా చెప్తాడు, అక్కడ ఈ ఆపరేషన్ నేను చేయలేను అని అంటే, ఎందుకు డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అంటూ శరత్ టెన్షన్గా అడుగుతాడు. నా కూతుర్ని మీరే కాపాడాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని అంటే, అసలు అక్కడ పరిస్థితి చూస్తుంటే మీకు అర్థమవుతుందా, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, బుల్లెట్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది, అమ్మాయి బ్రతకటం చాలా కష్టం, అందుకే నేను ఏమీ చేయలేను అని చెప్తున్నాను అని చెప్పగానే, ఇక అప్పుడే ఆలోచిస్తూ వాళ్ళు ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటే, అప్పుడు డాక్టర్తో, ప్లీజ్ డాక్టర్ నా కూతుర్ని కాపాడండి, మీరే కాపాడండి డాక్టర్ అని ఏడిస్తే, సరే నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత దేవుడి ఇష్టం అని చెప్పేసి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతే శరత్ అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. గగన్ ఏడుస్తూ ఉంటాడు. అలాగే తను కూడా శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. చాలా ఏడుస్తూ అందరూ బాధలో ఏడ్చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అలా బాధపడుతూ ఏడుస్తూ గగన్ కూడా అదంతా గుర్తు తెచ్చుకొని చాలా బాధగా ఏడుస్తూ ఉంటే డాక్టర్స్ లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ భూమికి సర్జరీ జరుగుతూ ఉంటే భూమి వాళ్ళ అమ్మ ఫోటోని చూపిస్తూ ఉంటారు. భూమి వాళ్ళ అమ్మ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఆమె అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. శారద అలాగే గగన్ అందరూ బాధలో ఉంటారు. మరి భూమికి నయమవుతుందా లేదా ఇంకా సీరియస్ కండిషన్లో ఉంటుందా లేదా కళ్ళు తెరుస్తుందా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.